హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర చెత్త తొలగించే కార్యక్రమం కొనసాగుతోంది. 11 రోజుల్లో 1,00,000 వరకు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసింది జీహెచ్ఎంసీ. నిమజ్జనం తర్వాత హుసేన్ సాగర్ తో పాటు సిటీలోని చెరువులు, శోభయాత్ర జరిగిన రోడ్లపై క్లీనింగ్ చేస్తున్నారు బల్దియా సిబ్బంది. చెత్తను తొలగించేందుకు 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు. సాగర్ పరిసర ప్రాంతాల్లో 4 స్వీపింగ్ మెషిన్లతో క్లీనింగ్ జరుగుతోంది. ట్యాంక్ బండ్ లో క్లీనింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఎప్పటి వరకు క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి? అపర్ణ, వినాయక నిమజ్జనాలు అనంతరం ఇక క్లీనింగ్ ప్రాసెస్ అయితే నిన్నటి నుంచి నిర్విరామంగా కొనసాగుతోంది. మనకు ప్రజెంట్ మనం చూడొచ్చు, హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్లోని వ్యర్థాలనంతా కూడా తొలగిస్తున్నారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ అధికారుల ఆధ్వర్యంలో ఈ హుస్సేన్ సాగర్ లోపల ఏదైతే మనకు విగ్రహాలకు సంబంధించిన పిఓపి మట్టి కావచ్చు, మిగతా ఐరన్ రాడ్స్ సంబంధించిన తొలగింపు కార్యక్రమం అయితే కొనసాగుతోంది. 24 అవర్స్ కూడా అధికారులు ఇక్కడ సిబ్బంది కలిసి మొత్తం కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక 2 రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ మనం ఎన్టీఆర్ మార్గ్లోని ఇక్కడ జరుగుతున్న క్లీనింగ్ ప్రాసెస్ చూస్తున్నాం. ప్రజెంట్ విజువల్స్లో చూడొచ్చు, ఏదైతే హుస్సేన్ సాగర్లో వేలాది సంఖ్యలో విగ్రహాల నిమజ్జనం చేశారు. ముఖ్యంగా మహా నిమజ్జనం రోజే దాదాపు 10,000కు పైగా విగ్రహాలు అయితే నిమజ్జనం అయ్యాయి. అంతకుముందు మనకు మొదటి రోజు నుంచి మొదలు పెడితే 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు భారీగా విగ్రహాలను అయితే 1 అడుగు నుంచి మొదలు పెడితే 70 అడుగుల వరకు ఇటు నిమజ్జనాల కార్యక్రమం అయితే కొనసాగింది. ప్రజెంట్ మనం చూడొచ్చు, విగ్రహాలకు సంబంధించిన వ్యర్థాల తొలగింపు అయితే నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు నెక్లెస్ రోడ్ కావచ్చు, ట్యాంక్ బండ్, అట్లాగే పీపుల్స్ ప్లాజా వైపు క్రేన్స్ ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ చెత్త అయితే నిండిపోయి ఉంది. దాన్ని తొలగించే కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఐరన్ రాడ్స్ తొలగింపు అయితే పూర్తయింది. ఆల్మోస్ట్ ఇటు మట్టికి సంబంధించి ఏదైతే పిఓపి మట్టికి సంబంధించిన వ్యర్థాలు కావచ్చు, ఇటు వినాయకుడికి వేసే దండలు కావచ్చు, దాంతోపాటు వస్త్రాలను కూడా వేస్తుంటారు కాబట్టి వాటి తొలగింపు కార్యక్రమం అయితే కొనసాగుతోంది. ఈ రోజు ఎక్కువగా మట్టి తొలగింపు కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇప్పటికే నిన్న చూసాము, చాలా వరకు కూడా వినాయక నిమజ్జనాలు నిన్న కూడా కొనసాగాయి కాబట్టి జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది అయితే రోడ్ల మీద ఏదైతే చెత్త ఉందో దాన్ని తొలగించారు. ప్రజెంట్ అయితే హుస్సేన్ సాగర్ లోపల పిఓపి మట్టి కావచ్చు, దండలు, క్లాత్కి సంబంధించిన వ్యర్థాలను మొత్తం కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు హుస్సేన్ సాగర్లో 20 నుంచి 30 వేల విగ్రహాలు, అంటే మనకు చిన్న విగ్రహాలను కౌంట్ చేయలేదు కానీ దాదాపు 30,000కు పైగానే ఇక్కడ విగ్రహాలు నిమజ్జనమైనట్టు అనఫిషియల్గా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ అయితే ఈ రోజు దాదాపు 5 నుంచి 7 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను అయితే తొలగించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ లోపలనే దాదాపు 15,000కు పైగా మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉండొచ్చని అయితే ఒక అంచనా వేస్తున్నారు. ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో అయితే ఈ క్లీనింగ్ ప్రాసెస్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ మార్గ్లోని చెత్త, వ్యర్థాలు, పిఓపికి సంబంధించిన మట్టిని అయితే తొలగిస్తున్న సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. అయితే ఈ వ్యర్థాలతోటైతే మనకు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కొంత దుర్వాసనతోటైతే పబ్లిక్ వచ్చిపోయే వాళ్ళు కొంత ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. దీనితో పాటు ఇటు మనకు ప్రధానంగా ఖైరతాబాద్ వినాయకుడు దాదాపు 70 అడుగుల వినాయకుడిని నిమజ్జనం చేశారు. దాదాపు అదొక 44 టన్నుల వెయిట్ ఉన్న విగ్రహం. దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈరోజు నైట్ కానీ రేపటికి కానీ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హుస్సేన్ సాగర్ ప్రధానంగా ఇటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, అట్లాగే మనకు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద అయితే ఈ క్లీనింగ్ ప్రాసెస్ని అయితే చాలా స్పీడప్గా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరొక 2 రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. దాదాపు 8 జీసీబీలు పెట్టి ఇటు హెచ్ఎండిఏ సిబ్బంది అయితే ఈ వ్యర్థాలను తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు మట్టి విగ్రహాల కంటే కూడా పిఓపికి విగ్రహాలకు సంబంధించిన వ్యర్థాల స్మెల్ అయితే ఎక్కువగా వస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దానితో పాటు ఇటు సిబ్బంది విషయానికి వస్తే దాదాపు ఓన్లీ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 6,000కు పైగా సిబ్బంది దీన్ని క్లీనింగ్ ప్రాసెస్లో అయితే పాల్గొంటున్నారు. అంటే జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ కలిపి దాదాపు 5,000కు పైగా సిబ్బంది అయితే క్లీనింగ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ ఈ వాటర్లో ఏదైతే అట్టడుగున చేరిపోయిన వ్యర్థాలను తొలగించేందుకు కొంత ఫుల్ ట్యాంక్ లెవెల్ని కూడా కొంచెం వాటర్ని కూడా తగ్గించినట్టు తెలుస్తోంది. దాంతో
కాబట్టి మనకు విగ్రహాలు ఏవైతే ఈ ప్రాసెస్కి సంబంధించి చూడొచ్చు, పైనకు తేలి ఉన్న విగ్రహాలను కూడా మనం చూస్తున్నాము. ఐరన్ రాడ్స్ కావచ్చు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం రోడ్ల పైన ఉన్న చెత్త కావచ్చు, పేపర్ బ్లాస్ట్కి సంబంధించిన వ్యర్థాలను అయితే ఉదయం అంతా కూడా తొలగించారు కంటిన్యూస్గా. దానితో పాటు ఏదైతే వాటర్ లోపల ఉన్న చెత్తను అయితే తొలగిస్తున్న పరిస్థితి ఉంది. మరొక 2 రోజుల పాటు కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంటుంది. అధికారులు అయితే ఒక 24 గంటల్లో పూర్తి చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా వ్యర్థాలు ఎక్కువగా ఉండడంతో మరింత సమయం ఆలస్యమయ్యే అవకాశమే ఉంది. ముఖ్యంగా ఇటు హెచ్ఎండిఏకి సంబంధించి 200 మంది 3-4 షిఫ్టుల్లో ఈ వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఈ వ్యర్థాలు తొలగించిన పిఓపి మట్టిని అంతా కూడా ట్రక్స్, లారీల్లో తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ ఐరన్ రాడ్కి సంబంధించి ఎవరైతే క్రెయిన్స్ నిర్వాహకులు ఉన్నారో దాదాపు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా 34 పైగా క్రెయిన్లను, భారీ క్రెయిన్లను ఏర్పాటు చేసి నిమజ్జనాలు నిర్వహించారు. ఆ క్రెయిన్లకు సంబంధించిన సిబ్బంది ఈ ఐరన్ రాడ్లు ఏవైతే మనకు పిఓపి విగ్రహాల్లో వెలికి తీస్తున్న ఐరన్ రాడ్లు ఉంటాయో వాటిని వెల్డింగ్, కట్టింగ్ ద్వారా వివిధ వాహనాల్లో తొలగిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల మొత్తం కూడా 5,000కు పైగా సిబ్బంది అయితే తొలగిస్తున్నారు. దీంతో పాటు ఇటు కుకట్పల్లి ఐడిపిఎల్ కావచ్చు, రంగారెడ్డి పరిధిలోని చెరువులు, అలాగే మేడ్చల్కి సంబంధించిన పలు చెరువుల్లో కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. అత్యధికంగా ఈసారి మనకు ఇటు ఐడిపిఎల్లో 28,000కు పైగా విగ్రహాలు అక్కడ ఎక్కువగా నిమజ్జనమైనట్టు జిహెచ్ఎంసీ అయితే ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే అక్కడ కూడా ఇదే విధమైన చెత్తనైతే తొలగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు జేసీబీలతోటైతే ఈ చెత్తను ఒక పక్క తొలగిస్తూనే వాటర్ నుంచి మరొక పక్క వాహనాల్లోకి ఏదైతే మనకు ఈ ట్రక్కులు ఉన్నాయో వాటి ద్వారా తీసుకెళ్ళి సిటీ అవుట్స్కట్స్లో పడేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వ్యర్థాల తొలగింపు కారణంగా అయితే కొంత దుర్వాసన అయితే ఏర్పడుతుంది. దీని ద్వారా వచ్చిపోయే వాహనదారులు కావచ్చు, పబ్లిక్, టూరిస్టులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్లీనింగ్ ప్రాసెస్కి అయితే మరొక 2 రోజులు పట్టే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్లో దాదాపు 30,000కు పైగా విగ్రహాలు నిమజ్జనమైనట్టు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం వరకు కూడా కొన్ని చోట్ల ఆలస్యమైన విగ్రహాలను 8 గంటల వరకు కూడా నిమజ్జనాలు చేసినట్టయితే ఇక్కడ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా పీపుల్స్ ప్లాజా వైపు అయితే నిమజ్జనానికి సంబంధించిన కొన్ని క్రెయిన్స్ కూడా అలాగే ఉన్నాయి. వాటితో పాటు ఈ ఐరన్ రాడ్స్ తొలగింపు కూడా జరగాల్సి ఉంది. కాబట్టి మరొక 2 రోజుల పాటు కూడా హుస్సేన్ సాగర్ నిమజ్జనానికి సంబంధించిన వ్యర్థాల తొలగింపు కార్యక్రమానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అపర్ణ.